ఈరోజు పొద్దున్నే 5:30 కల్లా లెగిసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లోడినైతే తీసుకొని నేను మా వారి హాస్టల్ దగ్గరికైతే వచ్చేసాము. రా మమ్మీ నువ్వు కూడా పైకి అని చెప్పేసి అన్నాడు. ఈ బ్యాగ్ నిండా మొన్న బట్టలు తెచ్చాడు కదా, అవన్నీ వాష్ చేసి కంఫర్ట్ పెట్టి బ్యాగ్లో పెట్టేశాను. ఇవన్నీ సర్దామని డిప్పుగాడితో పాటు నేను కూడా వాడి రూమ్ దగ్గరికి అయితే బయలుదేరాను. ఇక పైకి ఎక్కేసరికి చాలా అలసిపోయినట్టు అనిపించింది. ఈ లోపల వాడు ఫ్రెండ్ కనిపించాడు. వాడు నన్ను పలకరించాడు బాగున్నారా అని చెప్పి. డింపు ఉండే రూమ్స్ అయితే ఇవే. ఇది ఇక్కడ కనిపించేదే వాడి క్లాస్ రూమ్ వాడు ఉండే రూమ్ ఎదురెదురుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇదే వాడి బెడ్ అండి. ఇక నేనైతే వాష్ చేసిన దుప్పట్లు ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా వాడికైతే సెట్ చేసి అన్నీ వాడికి మొత్తం సర్దేసేసాను. ఇక వెళ్ళంగానే డింపుగాడు అయితే సర్దడం మొదలు పెట్టేశాడు. నేను వాష్ చేసిన బట్టలన్నీ కూడా వాడి దగ్గర ఉన్న బ్యాగ్లో పెట్టేసేసుకున్నాడు. ఇక ఆ స్కూల్ బ్యాగ్లోనే బుక్స్ అన్నీ సర్దేసుకున్నాడు. అన్నీ ఎక్కడెక్కడన్నీ నీట్గా పెట్టేసుకున్నాడు. పర్లేదు అనిపించింది. ఇంటి దగ్గర ఉంటే ఒక్క పని చేయడు, కానీ ఇక్కడ కొంచెం వచ్చిన తర్వాత వాడి పనులు వాడు చేసుకోవడం కొంచెం అలవాటు చేసుకున్నాడు. నాకు కూడా పోనీలే పర్లేదు పిల్లవాడు అలవాటు పడ్డాడు అనిపించింది. సరే మమ్మీ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది, నేను వెళ్తాను మమ్మీ క్లాస్కి అని అన్నాడు. ఓకే నాన్న సరే వెళ్ళు అని చెప్పేసి అన్నాను. ఇక మాకు చెప్తున్నాడు, మమ్మీ నువ్వు డాడీ జాగ్రత్తగా వెళ్ళండి వర్షం పడేటట్టుందని చెప్పేసి మాకు చెప్తున్నాడండి. చూసారా పిల్లోడు ఎంత పెద్దడైపోయాడు. ఓకేనండి, ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. బాయ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.